కరీంనగర్ ఇరుకుల వంతెనపై సిఐ భూమయ్య కారు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు నుంచి సిఐ కారు వంతెన నుంచి సిఐ కారు కిందకు దూకేశారు. అయితే సిఐతో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సిఐ సర్వీస్ రివాల్వర్ కారులోనే ఉండిపోయింది. కారు పూర్తిగా దగ్ధమైంది. అంటే బండి మాడలేదు ఫైనాన్స్ బాగుంది. మనం దృశ్యాలు చూస్తున్నాం. కరీంనగర్ ఇరుకుల వంతెనపై సిఐ భూమయ్య కారు దగ్ధమైన దృశ్యాలు ఇవి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దగ్ధమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వెంటనే ఆయన కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సిఐ సర్వీస్ రివాల్వర్ కారులోనే ఉండిపోయింది. కారు పూర్తిగా దగ్ధమైంది. అంటే బండి మాడలేదు ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందించడానికి సిఐ భూమయ్య ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సిఐ గారు, అసలు ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ మాత్రమే కారణమా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? ఏం లేదండి, షార్ట్ సర్క్యూటే కారణం. అది మా ఫ్రెండ్ కార్ తీసుకొని రంగాపూర్కి వెళ్ళాము. ఒక మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ చేసి వస్తుంటే ఇంజన్ లో పొగలు స్టార్ట్ అయినాయి. ఈ లోపల డ్రైవర్ నేను అప్రమత్తమై దిగడం, మా ఫ్రెండ్ కూడా ఉండే దిగి నిలబడి పొగలు చూసేసరికి పొగల నుంచి ఆ ఇంజన్ నుంచి మంటలు కూడా లేచినాయి. లేచి కారు కాలిపోయింది. అందులో హడావుడిగా దిగినాం కాబట్టి నా పిస్తల్ అనలే ఉంటే అది కూడా కొంత కాలిపోయింది. షార్ట్ సర్క్యూటే కారణం అనుకుంటున్నాను, వేరేం చేయలేదండి. ఏమైనా గాయాలయ్యాయా అండి? ఏది లేదు మేడం, ఏది లేదండి. ఎంతమంది ఉన్నారండి కారులో? నేను, మా ఫ్రెండ్ మల్లారెడ్డి గారు, తర్వాత మా డ్రైవర్. ఓకే, వారు కూడా సేఫేనా? అందరం సేఫ్ అండి, అందరం సేఫ్. ఇమీడియట్లీ దిగినాం కాబట్టి సేఫ్ అండి. ఓకే, అంటే కారు ఏ మోడల్ అండి మీది? కారు ఎప్పటిది? ఇది ఎస్ క్రాస్. మా ఫ్రెండ్ వెళ్దాని నర్సరీ అని అర్థంది. 2016 మోడల్ కార్ అంటండి. ఇమీడియట్ గా ఏసీపీ తిరుపతి గారు ఇమీడియట్ గా వచ్చిండ్రు. ఫైర్ ఇంజిన్ వచ్చింది, చల్లార్చారండి. మాకు ఎవరికి ఏం గాయాలు కాలేదు, అంత సేఫ్. థ్యాంక్ యూ. కానీ తరచూ ఇలాంటివి వార్తలు ఎక్కువగా చూస్తున్నామండి. ఇంత కొద్ది రోజుల క్రితం కూడా ఒక కార్ రేసర్ కారు కూడా దగ్ధమైంది. ఇలాంటివన్నీ తరచూ చూస్తుంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఈ కారు షార్ట్ సర్క్యూట్ అంటే వాళ్ళ మరి తయారీ లోపం ఏమైనా ఉందా ఏదో మరి అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే మాత్రం తెలుస్తుంది. మేమైతే షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము, తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సిఐ గారు మాతో మాట్లాడినందుకు. ఇది సిఐ భూమయ్య కారు దగ్ధమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. వీరితో పాటు భూమయ్యతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు, డ్రైవర్ అండ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. వెంటనే వారు గుర్తించడంతో, ప్రమాదానికి సంబంధించి వెంటనే గుర్తించడంతో కారు నుంచి బయటకు దూకేయడంతో ఈ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ తరచూ ఇలాంటివి మనం చూస్తున్నాం. కారు దగ్ధం అవడం, అందులో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉంటున్నారు, గాయాలతో బయటపడ్డ వారు ఉంటున్నారు, ఆస్తి నష్టం వాటిల్లిన వాళ్ళు ఉంటున్నారు. ఇలాంటి ప్రమాదాలకు కారణం ఏంటనేది తప్పనిసరిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అంటే బండి మాడలేదు ఫైనాన్స్ బాగుంది.